హాయ్ అండి అందరికీ. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. బొబ్బట్లు ఎవరికి నచ్చో చెప్పండి, అందరికీ నచ్చుతాయి కదా. చూసారా ఎంత పలుచగా ఉందో, చపాతీ ఉన్నంత పలుచగా ఉంది కదా. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. నార్మల్గా మనకి పండుగ టైంలో స్వీట్ తినాలనిపించినా చేసుకోలేము, ఎందుకంటే ప్రాసెస్ ఎక్కువని ఆలోచిస్తాము. నచ్చింది తినాలనుకుంటే ప్రాసెస్ గురించి అసలు ఆలోచించకూడదు. ఇలా కొద్దిగా నెయ్యిలో డిప్ చేసుకొని తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది. మరి ప్రాసెస్ సింపుల్గా చూపిస్తాను, చూసేయండి. నేనైతే ఒక 1/2 kg మైదా తీసుకున్నాను. ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని ఇలా కలుపుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని పిండిని కలుపుకోవాలి. ఈ స్టేజ్లో మనం ఇప్పుడు ఆయిల్తో కలుపుకోవాలన్నమాట. ఆయిల్ దీనికి ఎక్కువే పడుతుంది, ఎందుకంటే పిండి ఇంత సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు పైన ఇంకొంచెం ఆయిల్ వేసి ఇలా అప్లై చేసుకొని మూత పెట్టి ఒక 2 గంటల సేపు అయినా నాననివ్వాలి. ఈలోపు మనం శనగపప్పు అవన్నీ ఉడకబెట్టుకోవాలి. శనగపప్పు అయితే నేను 2 కప్పులు తీసుకున్నాను. ఇది ఒకసారి కడిగేసుకొని మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టి ఒక 5 విజిల్ రానివ్వాలి. 5 విజిల్ వచ్చిన తర్వాత ప్రజెంట్ పోయిన తర్వాత చూడండి, పప్పు చాలా సాఫ్ట్గా ఉడకాలన్నమాట. ఇప్పుడు దీన్ని కొద్దిసేపు చల్లారనిద్దాము. ఈలోపు మనం బెల్లం తురుముకోవాలి. నేనైతే 1 kg బెల్లం తీసుకున్నాను. ఇది చల్లారిపోయింది. దీన్ని గ్రైండ్ చేసుకుందాము. ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి, ఇలా స్మూత్గా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని తురుముకున్న బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఈ బెల్లం మొత్తం ఇలా కరగనివ్వాలి. ఇప్పుడు స్టైనర్లో పోసి వడగట్టుకోవాలి, ఎందుకంటే మట్టి ఏదైనా ఉంటపోతుంది. ఇప్పుడు అదే కడాయి పెట్టేసుకొని స్టవ్ మీద కొద్దిగా నెయ్యి వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పప్పుని కరిగించుకున్న బెల్లం వేసి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పచ్చి కొబ్బరి వేసి ఇలా కలుపుకోవాలి. ఇలా గట్టిపడిన తర్వాత ఇలాచి ఫైనల్గా వేసుకొని కలుపుతూనే ఉండాలి. పూర్ణం ఎంతవరకు అంటే ఇలా సపరేట్ కావాలన్నమాట కడాయికి. ఇప్పుడు ఈ స్టేజ్లో దింపేసి చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చూడండి, ఇలా రౌండ్ బాల్స్ చేసి పెట్టుకోవాలి. చూసారా మైదా ఎంత సాఫ్ట్గా ఉందో. మైదాని ఇంకోసారి కలిపేసుకొని ఒక పేపర్ పైన ఇలా చేత్తో మనం ఎంత వరకు అంటే అంతవరకు పోతుంది, ఎందుకంటే అంత సాఫ్ట్గా ఉంటుందన్నమాట మైదా. అందుకే నేను చెప్పింది 2 hours అయినా నానబెట్టాలని. ఇప్పుడు పూర్ణం మధ్యలో పెట్టేసి మిగిలిన పిండిని ఇలా తీసేయాలి. తీసేసి చేత్తో ఇలా అనేసి కవర్ మీద పెట్టి ఇంకొంచెం ఆయిల్ దానిపైన అప్లై చేసి పైన ఇంకొక కవర్ వేసుకోవాలి. ఇలా కవర్ వేసుకొని చేత్తో మనం జస్ట్ ఇలా అంటే చాలు, మనకి ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా వస్తుందన్నమాట బొబ్బట్టు. పైన మనకి పూర్ణం కనిపించినట్టు అనిపిస్తుంది, కానీ మనం పెనం పైన వేసిన తర్వాత అసలు కనిపించదు. చూసుకోండి కొద్దిసేపు ఎలా ఉంటుందో. చూసారా, ఇప్పుడు పైన కొద్దిగా నెయ్యి వేసుకొని కాల్చుకోవాలంతే. చూసారా పూర్ణం కనిపించినట్టు ఉండింది కదా. ఇప్పుడు అస్సలు రాదు బయట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, తప్పకుండా ట్రై చేయండి.